శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. వారఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాసుల వాళ్లకు కూడా ఈ 14వ తేదీ ఆదివారం నుండి శనివారం వరకు ఎలా ఉండబోతున్నాయి, ఎవరెవరి రాశి ఫలాలు ఎలా ఉంటాయి, ఏమి జరగబోతున్నాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటూ ఉన్నాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారము నూతన ఉత్సాహముతో అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుపుకోవడానికి చాలా సంతోషముగా జరుపుకుంటారు గాక విశేష గౌరవ మర్యాదలు అనేటువంటివి జరుగుతాయి. మీకు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది ఉన్నది. ఈ వారము తప్పకుండా ప్రయత్నాలు చేయండి, మీకు మేలు జరిగే అవకాశములాగా ఉన్నది. గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి ఈ వారం. అలాగే కొన్ని విషయాలలో సోదరుల సలహాలు మీరు తీసుకుంటారుగాక. ఏవో ఉంటాయి కదా కుటుంబ విషయాలు అన్న తర్వాత, అలా సోదరులతో కొన్ని సలహాలు తీసుకోవటం మీకు మంచిది. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందముగా గడపటానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు కూడా చేయటం అనేటువంటిది జరిగి తీరుతుందిగాక. గృహ నిర్మాణ ప్రయత్నాలకు కూడా ఆలోచన చేసి తర్జన భర్జనలు చేసుకొని ఎలా కొనాలి, ఏమిటి, ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి కొన్ని నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచనలు చేయటం జరుగుతుంది ఈ వారం మేషరాశి వారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు, వ్యాపారము ఆల్రెడీ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు దాన్ని ఎలా విస్తరించాలి, ఏమిటి అనేటువంటి దాని గురించి మీరు ఆలోచనలు చేస్తారుగాక. ఉద్యోగస్తులు ప్రోత్సాహకరంగా మీరు ముందుకు సాగుతారు, అనుకూలమైనటువంటి వాతావరణముగా ఉంటుంది. కొన్ని మీకు అప్రయత్నముగా కొన్ని మహాద్భుతమైనటువంటి అవకాశాలు ఈ వారము మేషరాశి వారికి రాబోతున్నాయి అనేటువంటిది సూచన. ఏ రంగములో ఉండేటువంటి వాళ్లకు ఆ రంగములో ఉన్న ఉపయోగాలు ఏవో ఉంటాయి కదా, మరి అలా వస్తాయి. స్వల్ప చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి కూడా కలగవచ్చునేమో. అనారోగ్య సూచనలు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకొని త్వరితగతిన మేలు జరిగేటువంటి విధముగా కూడా ఉంటుంది గాక. ఇది ఈ మేషరాశి వారికి ఈ వారం ఉండేటువంటి విధానం. వృషభ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా కొంత మేలుగానే ఉంటుంది గాక. పనులు అనుకున్న సమయానికి ఎన్నో కొన్ని పూర్తి చేసుకోవటం అనేటువంటిదే ఉన్నది. ఆత్మీయుల నుంచి శుభవార్తలు పొందుతారు. విలువైనటువంటి వస్తు లాభాలు అనేటువంటివి ఏవో జరగబోతున్నాయి మీకు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ఈ వారం జరుగుతుంది మీకు. తద్వారా మానసికమైనటువంటి ప్రశాంతత పొందడం జరుగుతుంది. విద్యార్థుల శ్రమ ఫలించి తీరుతుంది ఈ వారము. సంఘములో పలుకుబడి మరింత పెరిగేటువంటి విధానముగా ఉన్నది. వాళ్ళు వీళ్ళు మీ యొక్క ప్రతిభను కొనియాడడం అనేటువంటిది జరుగుతుంది ఈ వారము. నూతన వ్యక్తుల యొక్క పరిచయం ఆనందము కలిగిస్తుంది మీకు. మాకింతటి వాళ్ళు పరిచయం అయినారు, మేలు జరుగుతుంది అనేటువంటిది నూతన ఉత్సాహం కలుగుతుంది మీకు. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకున్నంత లాభసాటిగానే మీ వ్యాపారాలు జరుగుతాయి గాక. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు అనేటువంటివి ఉన్నాయి. ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్లకు ఊహించని మార్పులు జరగబోతున్నాయి. మీకు బహుశా అనుకూలముగానే ఉంటాయని భావిస్తాను నేను. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. అంటే ముందు చెబితే
అర్థం చేసుకోని వాళ్ళు ఈ వారం తప్పకుండా మిమ్మల్ని ప్రోత్సహించి మిమ్మల్ని అర్థం చేసుకొని ముందుకు నడిపించేటువంటి విధముగా మీకు సహాయ సహకారాలు చేస్తారు ఇంట్లో వాళ్ళు. అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలముగానే ఉన్నది ఈ వారము. వృధా ఖర్చులు అనేటువంటివి ఉన్నాయి, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. మీరు అకాలముగా అనవసరముగా కొన్ని తగాదాలు అనేటువంటివి వచ్చే విధముగా ఉంది కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెము జాగ్రత్తగా మాట్లాడితే మీకు యోగవంతముగా ఉంటుంది. మీ పనులన్నీ కూడా సఫలీకృతం అవుతాయిగాక. ఇది ఈ వారము వృషభ రాశి వారి యొక్క ఇది. మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా ఎలా ఉంది అంటే, నూతన పనులు ప్రారంభించి సకాలములో పూర్తి చేసుకోవటం లాంటివి జరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరముగా ఉండబోతున్నాయి. మీకు తెలివిగా కొన్ని వివాదాల నుండి తప్పుకోవటం అనేటువంటిది జరుగుతుంది. దాయాదులతో ఉండేటువంటి వివాదాలు పరిష్కార మార్గ దిశగా ఈ వారం జరుగుతాయి. విద్యార్థులు అంచనాలు అందుకుంటారుగాక. మీకేవైతే అంచనాలు ఉంటాయో ఆ అంచనాలను మీరు దరిదాపులుగా అందుకుంటారు. నూతన వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చెయ్యాలి అనేటువంటి ప్రయత్నాలు చేసి తీరుతారు. వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు అనేటువంటివి తొలగి లాభాలు అందుకోవటం అనేటువంటిది ఈ వారం జరుగుతుంది. మీకు ఉద్యోగాలలో విధులు ఉత్సాహముగా నిర్వహిస్తారు. మామూలుగా ఉద్యోగంలో గతంలో ఉండేటువంటి నిరుత్సాహం అంతా కూడా పోయి ఉత్సాహవంతముగా ఉద్యోగానికి వెళ్ళి మీ విధులు నిర్వర్తించేటువంటి విధముగా ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి ఈ వారమంతా కూడా అనారోగ్యముతో ఉండేటువంటి వాళ్లకు కొంచెం ఆరోగ్యం బాగుపడేటువంటి విధానముగా సూచనలు కనపడుతూ ఉన్నాయి గాక. బంధువులతో చిన్నపాటి విభేదాలు అనేటువంటివి ఉంటాయి. అవి కూడా ఒక కొలిక్కి రావటం ఈ వారం విశేషముగా చెప్పుకోవచ్చును ఈ రాశి వారికి. జయోస్తు. కర్కాటక రాశి వారు ఈ వారము కొత్త పనులు అనుకొని ఆ పనులు ప్రారంభం చెయ్యాలి అనేటువంటి విధముగా ముందుకు పూనుకుంటారు. ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా ఆశాజనకముగానే ఈ వారము ఉంటాయి ఈ రాశి వారికి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడటానికి ఈ వారము చాలా అత్యున్నతముగా ఉన్నది. మిత్రుల చేయూతతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. అరుదైనటువంటి ఆహ్వానాలు మీకు అందుతాయి. స్థిరాస్తులు కొనుగోలు ముందుకు వేయడానికి అడుగులు వేస్తారు. గృహ నిర్మాణాలు చేపట్టేటువంటి విషయంలో చిన్నపాటి అవాంతరాలు ఉంటే గతంలో అవి ఈ వారం తొలగిపోతాయి గాక. వ్యాపారాలలో రావాల్సినటువంటి పెట్టుబడులు మీకు ఖచ్చితముగా ఈ వారం సమకూరుతాయి. ఉద్యోగాలలో ఉండేటువంటి చిక్కులు అన్నీ కూడా అధిగమించడము ఈ వారం జరుగుతుంది. విద్యార్థులు లక్ష్యాలను సాధించి తీరుతారుగాక ఈ వారము. కళారంగము వారికి నూతనోత్సాహము ఉంటుంది ఈ వారం. కుటుంబములో చిన్నపాటి చికాకులు అనేటువంటివి ఉంటాయి. ధన వ్యయం అనేటువంటిది బాగా జరుగుతుంది అని మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారుగాక. అనేక రంగాల్లో పెట్టాల్సి వచ్చింది, ఏం సంగతి అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. కానీ అన్ని రకాల మేలుగానే ఉన్నది ఈ వారం మీకు. జయోస్తు. సింహరాశి వారికి ఈ వారము కాస్త నిరుత్సాహముగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు చేసుకోలేక కొంచెము తీవ్ర ప్రయత్నాలు చేయటం అనేటువంటివి జరుగుతాయి.
ఇంట బయట కొంచెము ఒత్తిళ్ళు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యమైనటువంటి పనుల్లో అవాంతరాలు ఏర్పడేటువంటి అవకాశము ఉన్నది. స్వల్పముగా అనారోగ్య పరిస్థితులు ఏర్పడవచ్చునేమో అనేటువంటి భావన కలుగుతూ ఉన్నది. సమయానికి భోజనము చేయండి, సమయానికి నిద్ర చేయండి, మేలు జరుగుతుంది. పాత సమస్యలు కొన్ని బాధించేటువంటి విధానముగా ఉన్నది. పాత సంఘటనలు కూడా కొన్ని గుర్తుకు రావటం లాంటివి జరుగుతాయి. ప్రత్యర్థుల విషయములో కొంచెము జాగ్రత్త వహించండి. విద్యార్థులు పరీక్షా ఫలితాలు కొంత నిరాశపరిచేటువంటి విధానముగా ఉన్నది ఈ వారము. ఆధ్యాత్మికమైనటువంటి చింతన పెరిగి తీరుతుంది. స్థిరాస్తుల వివాదాలు చికాకులు కల్పిస్తాయి. వ్యాపారాలు సామరస్యముగా మామూలుగానే జరుగుతాయి గాక. ఉద్యోగాలలో నూతన సమస్యలు, కొత్త సమస్యలేవో ఏర్పడే అవకాశము ఉన్నది. కొన్ని రంగాల వారికి చిక్కులు తప్పవు. కొన్ని రంగాల వారికి శుభవార్తలు వింటారు, సంతోషముగా ఉండవచ్చును. ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఈ వారము ఉన్నది. నూతన వాహన యోగం కూడా కొనటానికి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ రాశివారు. ఏది ఏమైనా జాగ్రత్తగా అడుగులు వేయండి, మేలు జరుగుతుంది మీకు. జయోస్తు. కన్యా రాశి వారికి ఈ వారము చేపట్టినటువంటి పనులన్నీ కూడా కొన్ని నిదానముగా చేసుకుంటారుగాక. ఆర్థిక పరిస్థితి గతము కంటే కొంత మెరుగుపడుతుంది ఈ వారం. పాత రుణాలు ఏమైతే ఉన్నాయో అవి మీరు తీర్చుకోగలుగుతారు. బంధుమిత్రుల సహాయముతో వివాదాల నుండి బయటపడతారుగాక. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు అందుతాయి తప్పకుండా. విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చెయ్యాలి అనేటువంటి భావనతో ప్రయత్నం చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారుగాక ఈ వారము. వ్యాపారాలలో ఆశించిన అభివృద్ధి మీకు తప్పకుండా కనపడుతుందిగాక. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతముగా నిర్వహిస్తారు. తద్వారా ప్రశంసలు పొందటం అనేటువంటిది జరుగుతుంది. రాజకీయ వర్గాలకు చెందినటువంటి వాళ్లకు నూతన అవకాశాలు లభిస్తాయి ఈ వారం అనేటువంటిది ఉన్నది. వారము చివరిలో ఆర్థిక ఇబ్బందులు లాంటివి ఉంటాయి, జాగ్రత్త వహించండి. మిత్రుల నుండి, కావాల్సిన వాళ్ళ నుండి రుణ ఒత్తిడులు అనేటువంటివి పెరుగుతాయి. తప్పకుండా మాట చెప్పి సమన్వయము చేసుకోగలుగుతారుగాక. మీరు ఇంకా మంచి ఫలితాలు సాధించాలి అనుకునేటువంటి వాళ్ళు అమ్మవారిని ఆరాధించండి. ఈ వారము మేలు జరుగుతుంది. జయోస్తు. తులారాశి వారికి ఈ వారమంతా కూడా ముఖ్యమైనటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది ఈ వారం. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీరు పూర్తి చేసుకుంటారు. సమాలోచనలు చేసి భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి గాక ఈ వారము. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ఫలించి తీరుతాయి ఈ వారం. శత్రువులు సైతం మిత్రులుగా మారటానికి చాలా ముఖ్యమైనటువంటి వారముగా ఉన్నది తులారాశి వారికి ఈ వారం. నిరుద్యోగ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు మీరు తప్పకుండా సాధించి తీరుతారు. పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారంలో మొదట్లోనే పనులలో శ్రమ అధికమవుతుంది. కానీ శారీరకమైనటువంటి శ్రమ ఉంటే కూడా పని ఎలాగైనా సరే నేను పూర్తి చెయ్యాలి అనేటువంటి భావనతో మీరు తప్పకుండా విజయము సాధించే విధముగా ఈ వారము మీకు ఉండబోతున్నది తులారాశి వారికి అని తెలియజేస్తూ జయోస్తు. వృశ్చిక రాశి వారికి
ఆర్థిక లావాదేవీలు బాగా ప్రోత్సాహాన్ని ఇస్తాయి. మీకు చేపట్టినటువంటి పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుండి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు యుద్ధకాలము పడినటువంటి శ్రమ ఇప్పుడు మీకు సఫలీకృతము కాబోతూ ఉన్నది. సోదరులతో ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కారం అవుతాయి. ఈ వారము భూ క్రయ విక్రయాలలో అనుకూలించేటువంటి విధముగా మీకు చాలా వరకు చాలా అనుకూలిస్తుంది గాక. ప్రయాణాలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు జరుగుతాయి గాక. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో మీరు పాల్గొనడం జరుగుతుంది. వ్యాపారాలలో ఆశించినటువంటి వ్యాపారానికి గాను ఆశించినటువంటి పెట్టుబడులు మీకు అందుతాయి. ఉద్యోగాలలో ఉండేటువంటి సమస్యలు మీరు తప్పకుండా అధిగమించి తీరుతారు. ఈ వారం రాజకీయ ప్రముఖుల నుండి అరుదైనటువంటి ఆహ్వానాలు అంది తీరుతాయి. వారము చివరిలో మిత్రులతో చిన్నపాటి కలహము వచ్చేటువంటి అవకాశము ఉన్నది. ఏది ఏమైనా మనస్సుకు కాస్త చికాకు కలిగించే విధముగా ఉంటుంది కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెము జాగ్రత్తగా మాట్లాడండి. అన్ని రకాల మీకు మేలు జరుగుతుంది. జయోస్తు. ధనుస్సు రాశి వారికి ఈ వారము చాలా బాగుంది. నూతన పనులకు శ్రీకారము చుడతారు. అనుకున్న పనులు సకాలములో పూర్తి చేస్తారు. సమాజములో కీర్తి ప్రతిష్టలు మీరు పొందబోతున్నారు. ఈ వారము సంతాన విషయములో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారుగాక. వృత్తి ఉద్యోగాలలో ఎంతటి వారినైనా మంచి మాట తీరుతో ఆకట్టుకునేటువంటి విధానముగా ఉండబోతున్నది ఈ వారము. స్థిరాస్తి వివాదాలు ఉంటే గనక ఒక కొలిక్కి వచ్చి తీరుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఒక కార్యరూపము దాల్చడం జరుగుతాయి. నిరుద్యోగుల కష్టము ఫలించి నూతన అవకాశాలు తప్పకుండా మీరు అందిపుచ్చుకోవటం అనేటువంటిది జరుగుతుంది. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు జరిగి తీరతాయి. అనుకూలమైనటువంటి వాతావరణముగానే ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు లభించి తీరుతాయి. ఖర్చులు బాగా పెరుగుతాయి గాక. బంధువులతో స్వల్ప విభేదాలు అనేటువంటివి ఉండవచ్చునేమో. జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి మాట్లాడండి. మేలు జరుగుతుంది. జయోస్తు. మకర రాశి వారికి ఈ వారమంతా కూడా చాలా బాగుంది. చేపట్టిన వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. బంధువుల నుంచి అందిన కీలక సమాచారం మీకు బాగా ఊరట కలిగించి తీరుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన గృహము వాహనము కొనుగోలు విషయమై ఆలోచనలు చేసుకుంటారుగాక. పుణ్యక్షేత్ర దర్శనము చేసుకుంటారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలుగానే వస్తాయి. కోర్టు వ్యవహారాలలో కొంత అనుకూలించేటువంటి విధానముగా ఈ వాహనము మీ చెవిన పడుతుందిగాక. వ్యాపారాలలో అవరోధాలు ఏమైనా ఉంటే గతములో ఉండేటువంటి అవరోధాలన్నీ కూడా ఈ వారము తీరిపోతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతముగా నిర్వహించి పై అధికారులతో మెప్పు పొందుతారు. అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు చక్కగా లభించబోతున్నాయి. ఈ రాశి వారికి పనులలో వ్యయ ప్రయాసలు అనేటువంటివి తప్పవు. శారీరకమైనటువంటి శ్రమ లేకుండా ఎలా వస్తుంది? మరి శ్రమ పడాలి, తప్పదు, వస్తుంది. స్వల్ప విభేదాలు అనేటువంటివి ఉంటాయి, కానీ వాటిని మీరు అధిగమించి ముందుకు వెళతారుగాక. జయోస్తు. కుంభరాశి వారికి ఈ వారము బాగుంది. చేపట్టిన పనులు కొంత నిదానముగా సాగుతాయి. కీలకమైనటువంటి సందర్భములో బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు తప్పకుండా లభించి తీరుతాయి. ఇంట బయట బాధ్యతలు సమర్థవంతముగా మీరు ఎదుర్కొంటారు. గృహమున
శుభకార్యాలు నిర్వహించాలి అనేటువంటి దాని గురించి ఆలోచనలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు అనేటువంటివి లాభసాటిగా మీకు జరుగుతాయి. ఇంట బయట సమస్యలు అనేటువంటివి గతములో ఉండేటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగి నూతన లాభాలు అందుకోవడం లాంటివి జరుగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి గతములో ఉండేటువంటి దాని వలన ఆ ఒత్తిడంతా కూడా ఈ వారం తొలగిపోతుంది. అన్ని వర్గాల వారికి సంతోషకరమైనటువంటి విధానముగానే ఉన్నదిగాక. స్వల్ప ధన వ్యయము, ధనము స్వల్పముగా ధన వ్యయము జరగవచ్చును, అనవసరమైనటువంటి వాటికి ఖర్చు పెట్టాల్సి వచ్చిందే అని మీ మనస్సు కాస్త ఆలోచనలో పడవచ్చును. ఏది ఏమైనా యోగవంతముగా ఉన్నది, జాగ్రత్తగా ఉండండి. మీనరాశి వారికి ఈ వారము ఎలా ఉండబోతుందో తెలియజేస్తున్నాను. చేపట్టిన పనుల్లో విజయము సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభకార్యాలు ఆహ్వానాలు అందుకుంటారు. దీర్ఘకాలిక సమస్య పరిష్కార మార్గముగా జరుగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొని ఆనందముగా గడుపుతారు. విద్యార్థులకు కష్టము ఫలిస్తుంది. విద్యార్థుల యొక్క కష్టానికి తగినటువంటి ఫలితం అనేటువంటిది ఉండబోతున్నది. సంఘములో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేయటం లాంటివి జరుగుతాయి. ఇంటికి కావాల్సినటువంటివి విలువైన వస్తువులు కొంటారు అనేటువంటిది ఉన్నది. వ్యాపారాలు మరింత అనుకూలముగా సాగుతూ ఉండటానికి అనుకూలమైనటువంటి వారముగా ఉన్నది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానముగా పూర్తి చేయడం జరుగుతుంది. అన్ని రంగాల వారికి సమస్యలు తొలగిపోయేటువంటి విధానముగానే ఈ వారము ఉన్నది. ఆకస్మిక ధనం రావటం అనేటువంటిది ఉన్నది. కొన్ని సందర్భాలలో అనవసరముగా ధన వ్యయము కూడా ఉంటుంది. ధనము రావడము ఉంటుంది అనుకోకుండా, అలాగే ఖర్చు కావడము కూడా ఉంటుంది గాక. గృహములో చిన్నపాటి విభేదాలు లాంటివి ఉన్నాయి. జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళండి, మేలు జరుగుతుంది. జయోస్తు. చూశారు కదా, అన్ని రాసుల వాళ్లకు కూడా ఈ వారము అనుకూలముగానే ఉన్నది. ఏది ఏమైనా మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి. వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏమైనా పురపత్యాలు ఉంటే ఒకసారి మీకు అనుకూలమైన వాళ్ళ దగ్గర చూసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.